హ్మ్. హ్మ్. నందిత ఇంటికి వెళ్ళిపోయావా? ఏం లేదు, నీకు గుడ్ న్యూస్ చెప్దామని. అమౌంట్ అరేంజ్ అయింది. 10 డేస్లో వచ్చేస్తాయి. మీ మావయ్యకి ఫోన్ చేసి 10 డేస్లో అమౌంట్ ఇచ్చేస్తామని చెప్పు, ఓకేనా? ఇంట్రెస్ట్కి ఏం కాదు. మా ఫ్రెండ్స్ని అడిగాను, ఒక 1 మంత్లో అడ్జస్ట్ చేయరా పర్వాలేదు అన్నారు. కాకపోతే 1 వీక్ టైం పడుతుంది అంటున్నారు. 2-3 డేస్ నేనే యాక్సెస్ చేసుకుని నేను 10 డేస్ టైం పెడుతున్నాను. 10 డేస్లో 20 lakhs అరేంజ్ అవుతాయి. ఫస్ట్ అమ్మా నాన్నకు చెప్పి వాళ్ళని కొంచెం రిలాక్స్గా ఉండమని చెప్పు, అర్థమైందా? హే నందిత, ఏంటి పరాయి వల్ల ట్యాంక్స్ చెప్తున్నావు? చెప్పాను కదా, నువ్వు లేకపోతే నా లైఫే లేదు. ఆఫ్టర్ ఆల్ ఈ డబ్బు లెక్క. నీకెందుకు అవన్నీ, నేను చూసుకుంటాను. నువ్వు రిలాక్స్గా ఉండు. నీకు 10 డేస్లో 20 lakhs ఇస్తాను. మీ బావ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోదాం. ఫస్ట్ అర్జెంటుగా అమ్మ నాన్నకి ఈ విషయం చెప్పి ముందు వాళ్ళని ప్రశాంతంగా ఉండమని చెప్పు, ఓకేనా? ఈవినింగ్ కాల్ చేయనా నీకు? థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నావు? నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు అంటే నేను పరాయవాడిని నీకు అర్థం. అలా ఏం కాదు కదా, నేను నీవాడినే కదా. అటువంటప్పుడు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పకు, సరేనా? ఉండనా మరి? ఇంటికి వెళ్ళి నువ్వు లంచ్ చేసిన తర్వాత కాల్ చేయి ఒకసారి, ఓకేనా? బాయ్. నందిత ప్రాబ్లం సాల్వ్ కానికి నేను ఈ నిర్ణయం తీసుకోవడం తప్పలేదు. నా లైఫ్ ఏమైనా పర్వాలేదు, ముందు నందిత ప్రాబ్లం సాల్వ్ చేయాలి. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. వంశీ, ఏంటి చాలా డల్గా ఉన్నావు? ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటావు, బాగా ఆట పట్టిస్తావు. ఏంటి ఇంత కామ్ అయిపోయావు? అలా ఏం లేదు, ఏంటో కొత్తగా ఉంది. ఫస్ట్ టైం ఇంట్లో నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు కదా, ఏదో భయం భయంగా ఉంది. ఎందుకు భయం? ఇప్పుడు నువ్వేం చేసేట్లేదు కదా, హ్యాపీగా ఉండు. నువ్వు ఇలా భయం భయంగా ఉన్నావు అనుకో, నేను అస్సలు ఫ్రీగా ఉండలేను. నీ మైండ్లో ఏదో ఉందని నాకు డౌట్ వచ్చిందనుకో, నేను అసలు ఇలా కూడా మాట్లాడలేను. చచ్చా, అదేం కాదులేరా. ఇంకేంటి విషయాలు? ఏం లేదురా, చాలా డేస్ నుంచి నీతో ఫ్రీగా మాట్లాడి చాలా కాలమైంది. ఎందుకో ఓ 10 minutes నీతో స్పెండ్ చేయాలనిపించింది. అందుకే కాల్ చేసి రమ్మన్నాను. వంశీ, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవు కదా? ఎందుకు అలా అంటున్నావురా? ఏం లేదు వంశీ, నాకెందుకో భయంగా ఉంది. నాన్నకి ట్రాన్స్ఫర్ అంటున్నారు. ఇక్కడి నుంచి 100 kilometers ట్రాన్స్ఫర్ అంటున్నారు. నాకేంటో భయంగా ఉంది. ఇక్కడ నాన్న ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారనుకో, అక్కడ ఎక్కువ డేస్ ఉండలేరు. ఆయన మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. అప్పుడు నేను నీకు దూరం అయిపోతాను. ఎలా వంశీ? తలుచుకుంటేనే భయం వేస్తుంది. అలాంటి మాటలు మాట్లాడకు. మీ బ్రదర్ 10th క్లాస్ చదివేది ఉంది.
ఫ్యామిలీ ఎలా షిఫ్ట్ చేస్తారు చెప్పు? మన ఇంటర్ అయిపోయింది అనుకో, హ్యాపీగా బీటెక్ కోసం బయటకి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? మీ డాడీకి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఏం ప్రాబ్లం ఉండదు. నువ్వు చెప్పింది బాగానే ఉంది వంశీ, కానీ అంత టైం నాన్నిస్తే బాగుండు. కానీ రేపే షిఫ్ట్ అవ్వాలనుకున్నారనుకో, అప్పుడు ఎట్లా? నాకు అదే భయంగా ఉంది. అట్లా ఏం లేదులేరా, నువ్వేం టెన్షన్ పడకు. నిజంగా ట్రాన్స్ఫర్ అయ్యి నాన్న షిఫ్ట్ చేశాడు అనుకో, వీక్లీ వన్స్ నిన్ను చూడడానికి వస్తాను. అస్సలు భయపడకు. నువ్వు అలాగే అంటావు, నేను పిలిస్తేనే నా దగ్గరికి రావటానికి ½ an hour అవుతుంది. 100 kilometers దూరం అంటే నువ్వు ఎలా వస్తావు చెప్పు నా దగ్గరికి? అప్పుడు ఇంకా ఎక్కువ సాకులు చెప్తావు. అదేం కాదురా, అమ్మ నాన్న ఊరించి వచ్చారు, మావేలు ఇంటి దగ్గర ఉన్నాం కదా, కనీసం వాళ్ళు వచ్చినప్పుడైనా. నేను ఇంట్లో లేదనుకో, వీడు పద్దాగా బయటే తిరుగుతున్నారు, అసలు ఇంట్లో ఉండలేదని అనుకుంటారు. అలాంటి డౌట్ వాళ్ళకి ఎందుకురా? ఇప్పుడు కూడా వాళ్ళకి ఏం చెప్పాను అనుకున్నావు? బయటకు వెళ్తున్నాను నాన్న, కంబైన్డ్ స్టడీ ఉంది అని చెప్పొచ్చాను. ఏమో వంశీ, నువ్వేమైనా చెప్తే ఇలా ఉంటావు, కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, నువ్వు లేకుండా బ్రతకలేను. అది నా వల్ల కాదు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నాన్నగారిని ట్రాన్స్ఫర్ అయ్యాను, నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్ళి. ఎందుకు అంత టెన్షన్ పడతావు? నీ ఫాదర్ ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వలేదు, ఎందుకు ఇప్పటి నుంచి ఇంత ఆలోచన? అస్సలు భయపడకు. ఏమో వంశీ, నాకు 4 రోజుల నుంచి నిద్ర కూడా పట్టట్లేదు. నాన్న ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఒకటే భయం వేస్తుంది. చూడరా, నీకు భయమేమి లేదు. నీకు మళ్ళీ చెప్తున్నా, నిజంగా ట్రాన్స్ఫర్ అయిందనుకో, నేను మా వేళ ఇంటి తింటున్నాను కదా, స్టడీ బాగాలేదని చెప్పి నువ్వు నా దగ్గరికి వచ్చేస్తాను. నిజమా వంశీ? నిజం రా, నీకోసం ఆ మాత్రం రాలేనా చెప్పు? నీకోసం చనిపోవడం కన్నా సిద్ధం రా, ఆ మాత్రం. ఆఫ్టర్ ఆల్ 100 kilometers రాలేనా? నన్ను నమ్మరా, నీకోసం ఎక్కడికైనా వస్తారా? థ్యాంక్ యూ వంశీ, ఈ మాట కోసమే ఎప్పుడు చెప్తావా అని 4 days నుంచి వెయిట్ చేస్తున్నా. చాలా భయం వేసింది వంశీ, నువ్వెక్కడ దూరం అయిపోతావోనని. రాత్రి అస్సలు పడుకోలేదు తెలుసా. ఎందుకురా టెన్షన్? నీకు నేను ఉన్నాను కదా. సర్లే కానీ కాఫీ ఇస్తా అన్నావు. ఓ నిజమే, మర్చిపోయాను. సరే కానీ పాలైపోయాయిరా. నేను వెళ్ళి పాలు తీసుకుని వచ్చి నేను కాఫీ పెట్టమని పెట్టించి నేను తాగేసరికి చాలా పెద్ద పెద్ద ప్రాసెస్, కానీ నేను చాలా హ్యాపీగా వెళ్ళిపోతాను. ఇంకోసారి ఎప్పుడైనా కాఫీ తాగుతాను. అది కాదు వంశీ, నా చేత్తో కాఫీ తాగుతా అన్నావు కదా. అఫ్ కోర్స్ కావచ్చులేరా, మనం లైఫ్ లాంగ్ కలిసే ఉంటాం. రోజు నువ్వు కాఫీ ఇస్తావు, నాకు టెన్షనే, కంగారు ఎందుకు చెప్పు? సరే అయితే మరి వెళ్ళనా? లేదు వంశీ, నీకు పంపించాలనిపించట్లేదు. ఒక్క 5 minutes ఉండి వెళ్ళిపో ప్లీజ్. కాదులేరా, ఎవరైనా చూసారనుకో పద్ధతిగా ఉండదు, అర్థం చేసుకో. సరే వంశీ, బయలుదేరుతావా? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.